హలో అండి. ఇప్పుడు ఒక చిన్న కథ విందాము. ఒకరోజు బ్రహ్మదేవుడు ఆడపిల్ల దగ్గర ప్రత్యక్షమై, నీకు ఏ వరం కావాలి తల్లి అని అడిగితే, దానికి ఆ అమ్మాయి ఇలా కోరుకుంటుంది. స్వామి, నాకు మరో జన్మంటూ ఉంటే ఆడపిల్లగానే పుట్టించు. ఎందుకంటే ఈ సృష్టిలో ఆడపిల్ల అయిన ఒక తల్లి మాత్రమే మరో జన్మకు ప్రాణం పోసి తన వంశాన్ని కాపాడుకుంటుంది. కానీ దీనిలో ఒక చిన్న వెలితి ఉంది అని అంటుంది. దానికి ఆ బ్రహ్మదేవుడు, ఏంటమ్మా ఆ వెలితి అని అడుగుతాడు. స్వామి, ఈ సృష్టిలో ప్రతిదానికి ఆడది కావాలి. ఒక ఇంటి ఆడపిల్లగా, అక్కగా, చెల్లిగా, భార్యగా, అమ్మగా, ఆడబిడ్డగా, ఆడపడుచుగా, అమ్మమ్మగా, నానమ్మగా, ఇలా ప్రతి దానిలోనూ ఆడవారి అవసరం అందరికీ ఉంటుంది. కానీ విచిత్రం ఏమిటో తెలియదు, కానీ ఆడపిల్ల పుడితే అక్కడితో ఆ వంశం ఆగిపోతుంది. మగపిల్లాడిగా పుడితే ఆ వంశం మరింత అభివృద్ధి చెందుతుంది. అందుకేనేమో చాలామంది ఆడపిల్లలు వద్దు, మగపిల్లలే కావాలి అని కోరుకునేది. ఆడపిల్ల పెళ్లి చేసుకుని తన వారందరినీ వదిలి మరో ఇంటికి వెళ్ళటం ఒక ఎత్తు అయితే, అప్పటి వరకు ఉన్న తన ఇంటి పేరును మార్చుకోవటం మరో ఎత్తు. ఆడపిల్ల పుట్టినప్పటి నుండి తన ఇంటి పేరుతోనే అందరికీ పరిచయం అవుతుంది. ఆ ఇంటి పేరుతోనే బాగా చదివి మంచి స్థాయికి చేరుతుంది. కానీ ఇంతలోనే పెళ్లి జరగటం, తర్వాత ఇంటి పేరు మారటం, మరో కొత్త జీవితంలోకి అడుగు పెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు తాను సాధించినదంతా అక్కడితో ఆగిపోతుంది. ఇక అంతా తన భర్త అత్తమామల ఇష్టం అవుతుంది. అందుకే స్వామి, మా ఆడపిల్లలకు మరో జన్మంటూ ఉంటే ఈసారి అయినా మా ఇంటి పేరు మారకుండా అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా ఆ వంశం నిలబడేటట్టు చూడు స్వామి. అప్పుడే ఈ లోకంలో ఆడపిల్లల చావులు తగ్గుతాయి. ఆడపిల్ల అని తక్కువ చేసి చూడరు. అంతేకాకుండా అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా ఏ అభ్యంతరమూ లేదు అన్న ధోరణికి వస్తారు అని కోరుకుందట. ఆ అమ్మాయి కోరిక విని ఆ బ్రహ్మదేవుడు ఆలోచనలో పడి, మళ్ళీ వస్తాను తల్లి అని చెప్పి అదృశ్యం అయ్యాడట. అంతేనండి. ఈ కథ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.